ఇక మొత్తానికి సాటర్డే సండే ఎపిసోడ్స్ చూసిన తర్వాత నాకైతే సగం రిలాక్స్ అనిపించింది, మైండ్ అయితే పీస్ఫుల్గా ఉంది. హరీష్ గారిని బాగా అందరు కలిపి వేసుకున్నారు. నాగార్జున సార్ కూడా బాగా ఆ వీడియో క్లిప్ చూపించిన తర్వాత ఇంకా అందరికీ అర్థమైంది అన్నమాట హరీష్ గారి ట్రూ కలర్స్ ఏంటి అని చెప్పేసి. మొత్తం కూడా అరే అంత చూపిస్తున్నా కానీ సరే, అరే నేను అనలేదు, నేనేం చెయ్యలేదు, నా తప్పేం లేదు అంటే ఎవడు ఎక్కడ చూపిస్తున్నా కానీ సరే మళ్ళీ నేను చేయలేదంటే ఎట్లయ్యా? నువ్వు ఇప్పుడు దొంగతనం చేసి సీసీటీవీలో మొత్తం క్యాప్చర్ అయినా కానీ సరే అది నాది కాదు, నా నీడ అంటే ఎవడు ఒప్పుకుంటాడు? నీ నీడ ఆనించి వస్తుంది, నువ్వు వస్తేనే వస్తుంది నీడ అంటే నీకు క్లారిటీగా అక్కడ ఉన్నా కానీ సరే నేను చెప్పలేదంటే ఎవరు ఒప్పుకోరు. కానీ టైం దొరికిందని చెప్పేసి హౌస్ మేట్స్ అందరూ కూడా ఆయన మీద మంచిగా చెప్పారు అందరూ కూడా. అది మాత్రం వినిన తర్వాత నాకైతే రిలాక్స్ 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 అలా అనిపించింది నాకైతే మొత్తానికి. మళ్ళా నా డిమాండ్ కూడా ఏంది, హరీష్ అని పిలవాలి, నన్ను హరీష్ అని పిలిచి నేను ఒప్పుకోను. అది కూడా రిక్వెస్టింగ్ కూడా కాదు, దబాయింపుడు, నువ్వు హరీష్ అని పిలిచు అంట. సరే ఎందుకు ఈ ఏడుపు మళ్ళీ ఏడుస్తుంటారు అని చెప్పేసి నాగార్జున గారు కూడా పోండి అని చెప్పేసి మొత్తం హరీష్ అని పిలిచేశాడు. ఇంకా దాంతో వాడు చల్లబడి కూర్చున్నాడు. కానీ ఆ ఎపిసోడ్ మొత్తం కూడా సాటర్డే సండే ఎపిసోడ్స్లో ఆడి ముఖం మాత్రం రెడ్ ఫ్లవర్ కాదు, నేను చెప్పా కదా, డార్క్ రెడ్ ఫ్లవర్ ఫేస్ అయితే పెట్టుకొని కూర్చోన్నాడు. ఆడి ముఖం చూసినప్పుడల్లా నాకైతే పక్క నవ్వు వస్తుంది, నాకు రిలాక్స్గా అనిపిస్తుంది. మీకు ఎంతమందికి రిలాక్సింగ్ అనిపించిందో ఒక్కసారి అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ గుద్దండి.